కేసీఆర్ కుమార్తెగా కవిత పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కవిత పార్టీ పెడతారనేది అన్ని ఊహాగానాలే అని, పార్టీ పెడితే అప్పుడు మాట్లాడతానన్నారు. తాను కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నానని, పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్ చెప్తే బాగుండదు. మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్ గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు బాటలో మేము నడుస్తాం. లేకపోతే ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే కార్యకర్తలు 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకు ఉంటారు. సో కవిత లీటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారు వాక్యలతో మేము అందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడారు. నిన్ననే మా కేటీఆర్ క్లియర్ చెప్పారు. మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలం పెంచుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ కుమార్తె కాబట్టే కవిత ఎపిసోడ్ పై అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు. కవిత లేఖల లీకులతో బీజేపీకే లాభమని చెప్పారాయన. ఏ చరిత్ర చూసుకున్నా కుమారుడే వారసుడవుతారని, కుమార్తెలు కాదని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము అలర్ట్ కావాల్సిందే. కేసీఆర్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యి బీజేపీకి టనే అవకాశం ఉంది అని అనుకుంటూ కాంగ్రెస్ మా నాయకత్వం కూడా అటు పోకుండా వాళ్ళందరూ మన దిక్కు తీసుకోవాలనే ఆలోచన చేయాలని నేను చెబుతూ, బీజేపీ ఎదగకుండా మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి. వీళ్ళ యొక్క లీకులతోటి ఇది మనం ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు గొడవడం వల్లనే ఇప్పుడు కవిత ఇదేదో రాజకీయాలు అన్నిటి తిప్పుతుంది, అది ఏదో చేస్తుందని కాదు, ఏం చేయలేదు, ఏమైతుంది ఏం కాదు. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలు తిప్పేస్తుందని కాదు. కానీ ఇప్పుడు ఎవరిది వాళ్ళు. నేను ఈ రోజు ఈ చిట్ చాట్ ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం యొక్క పంచాయతీ, ఈ కవిత లేఖలు ఆ కుటుంబానికి రాజకీయంగా నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకోవడము బతికించుకోవడమా అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. అది వీరి యొక్క కవిత లేఖలు, కవిత యొక్క రాజకీయ పనితీరు ఈ కుటుంబంలో తగాదాలు మొదలైనట్టున్నాయి అని బీఆర్ఎస్ కున్న ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు బీజేపీకి పోయే అవకాశాలు ఎక్కువ. కాంగ్రెస్ కి ఎందుకు రారు అని అంటే, కాంగ్రెస్ లో ఆల్రెడీ మా దగ్గర చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, మా తలుగులు వారుతున్నాయి, మాకు ఆ ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీ లీడర్షిప్ లేదు కాబట్టి తెలంగాణలో ఈ కవిత లేఖలు బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలను వాళ్ళ నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళందరూ భవిష్యత్తులో బీజేపీ దిక్కుపోయే ప్రమాదం ఉందనేది నా యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము అలర్ట్ కావాల్సిందే. కేసీఆర్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యి